ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా ఇటీవల జరిగిన చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగినట్టు వస్తున్న ఆరోపణలు ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టడమే కాకుండా రివర్స్ అటాక్తో పాటు అధికార పక్ష గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సాధారణంగా అసెంబ్లీలో లేదా మండలిలో అధికార పక్షం ఆరోపణలు చేసినప్పుడు ప్రతిపక్షం డిఫెన్స్లో ఉంటుంది. కానీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఆధారాలతో సహా విరుచుకుపడడం గమనార్హం. కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకోవాలంటూ ఆయన చేసిన డిమాండ్ చూస్తుంటే అసలు నెయ్యి దందా ఎవరి కనుసన్నలో సాగుతుంది అన్న సందేహాలు సామాన్యులకు సైతం కలుగుతున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి తన ప్రసంగంలో హెరిటేజ్ మరియు ఇంద్రాపూర్ డైరీలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ అసలు నెయ్యి ధరలను ఎవరు పెంచారు, ఎవరికి లాభం చేకూర్చేలా టెండర్లు మార్చారు అన్న విషయంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అప్పటి వరకు జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా గర్జించిన టీడీపీ బ్యాచ్ చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగంతో ఒక్కసారిగా మౌనముద్రలోకి వెళ్ళడం లేదా చర్చకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జగన్ పేరును ధైర్యంగా పలికి నెయ్యి కుంభకోణానికి సంబంధించిన వైట్ పేపర్ తన దగ్గర ఉందని ఆయన సవాల్ చేయడం విశేషం. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఒక అంశంపై పోరాటం మొదలుపెట్టినప్పుడు దానిని తారీఖు ముగింపు వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకుడు కల్తీ నెయ్యి వంటి సున్నితమైన అంశాన్ని ఎత్తుకుని అధికార పక్షం వద్ద సాధారణ సమాధానం లేని ప్రశ్నలను సంధించారు. గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపిన వారు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అడిగిన సాంకేతిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం చూస్తుంటే ఎక్కడో ఏదో ఒక లోపం ఉందన్న అనుమానం కలుగుతుంది. టీడీపీ శ్రేణులు సాధారణంగా ప్రతి విమర్శ చేయడంలో ముందుంటారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన కౌంటర్కు వారి దగ్గర సరైన సమాధానం లేక సైలెంట్ అయిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలను ఆయన గట్టిగా వినిపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పడం సరికాదంటూ ఆయన చేసిన గర్జన సాక్షిగా టీడీపీ బ్యాచ్ డిఫెన్స్లో పడిపోయింది. చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ వంటి కీలక నేతలపై ఆయన నేరుగా విమర్శలు గుప్పిస్తూ నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల అధికార పక్షం నాయకులకు ఉన్న సంబంధాలను ఎండగట్టారు. ఈ పరిణామం అసెంబ్లీలు మరియు మండలి ప్రాంగణంలోనే కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ప్రస్తుత తరుణంలో చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శగా మిగిలిపోతాయా, లేక నిజంగానే కల్తీ నెయ్యి వెనుక ఉన్న అదృశ్య హస్తాలను బయట పెడతాయా అన్నది వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన చూపిన విధేయత మరియు ఆవేశంతో కూడిన వాదన పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే అధికార పక్షం ఈ దాడిని ఎలా తిప్పికొడుతుంది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు హడావుడి చేసిన టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, తిరుమల వెంకటేశ్వరుడే దీనికి అంతిమ తీర్పు ఇస్తాడని భక్తులు నమ్ముతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి లేవనెత్తిన ఈ అంశాలను మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.